వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. పనికి రాని పాత్రనని పారవేతుమా, పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగాను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ కాయుమయా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నీదప్పితి, మనుషేచ్ఛలన్నీ స్థిరమనచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబులు పట్టి నీ పాదంబులు పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. వందనాలు సిస్టర్. పాట పాడిన సుజాత కొట్టారి గారికి ప్రభునామాలు వందనాలు తెలియజేస్తున్నాము. ఎంత చక్కగా పాడింది కదా. అంటే యాక్చువల్లీ పగిలిపోయిన కింద ఉంటుంది కదా, దాన్ని కుమారి తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు అనేది మీనింగ్ వచ్చేది. కానీ ఈ పాప చెట్టమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా అంటే ఆ వాయిస్ వింటూనే దేవుడు తప్పకుండా చల్లగా చూసేస్తాడు. ఇంకంతే డౌట్ లేదు. ఇంకా దేవుడు అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు ఆ అమ్మాయికి. దేవుడు ఇంకా ఆశీర్వదించాలని దేవుణ్ణి కోరుతున్నాను. ఇప్పుడు మనకు సునీత జాషువా గారు
వాక్య పరిచర్య చేస్తారు. ప్రభునామానికి వందనములండి. కొంచెం అనివార్య కారణాల వల్ల నేను బీపీఎస్కి వచ్చాను వేరే చోటికి. అక్కడ నాకు వీడియో కాల్కి అనుకూలంగా లేనందు వలన నేను వీడియో కాల్కి రాలేకపోతున్నాను. కిజాంటి గారిని అడిగినానండి, దయచేసి క్షమించండి. వాక్య భాగానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మక నా ప్రియ పర్లోక దేవానికి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ మహాగణుడి స్తోత్రమైన ఘనమైన దేవా గొప్ప దేవానికి వందనాలు ఆచరించుకుంటున్నాను తండ్రి. ప్రియ పరలోక దేవానికి వందనాలు ఆచరించుకుంటున్నానయ్యా. కృపాసత సంపూర్ణానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉన్నవాడు అనువాడమైన దేవానికి స్తోత్రము, సత్య దేవానికి స్తోత్రము తండ్రి, నిజదేవుడమైన దేవానికి స్తోత్రము ప్రభా. ఇదిగో దేవా నా తండ్రి, సాయంత్రం సమయంలో ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ ప్రణాళికలు ఉంచుకుని నా తండ్రి, వాక్యము నా తండ్రి వినడానికి, నీ సన్నిధిలో గడపడానికి అయ్యా, నీ కొరకు నేను సమయాన్ని కేటాయించడానికి అయ్యా మా పిల్లల్ని ప్రేరేపించి అయ్యా నీ సమయం గడపడానికి మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా లోకంలో ఎంతో మంది వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. అయ్యా సాతానుకు బానిసలుగా మారించున్నారు. కానీ నీ ప్రణాళికలు చెప్పడం ప్రభా, జగత్తు పునాది వేయబడక ముందే తల్లి గర్భంలో నువ్వు ఏర్పాటు చేసుకొని అయ్యా కంటికి రెప్పవల్లి నా తండ్రి ఈ క్షణం వరకు కాచి కాపాడుతూ వస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇదిగో దేవా నా తండ్రి, మరి గ్రూప్ లో అనుదినము జరుగుతున్న ప్రతి ప్రార్థన ఆలకించి అద్భుత ఆశ్చర్యకరం చేస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి. ఇందాక నా ప్రభా మరి ప్రార్థన చేసిన బిడ్డను, పాటలు పాడిన బిడ్డను కూడా దీచండి. అవును ప్రభా, ఆయన ఒట్టుకుండ వంటి వారం ప్రభా అయ్యా నీ చేతలకు వస్తున్నాము నా తండ్రి. పనికొచ్చే పాత్రగా మనసుమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా నా తండ్రి. రాతి బాణలోని నీళ్ళ వంటి దాన్ని నా తండ్రి అయ్యా నీ కృప చేత అయ్యా ద్రాక్షారసంగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగో దేవా నీ బిడ్డల మధ్యలో నా తండ్రి నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ప్రభా, ఏమి చెప్పాలి, సమస్తం నీ జ్ఞానం చేత బోధించుటకు నీ పరిశుద్ధ పలుకులు నాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. నా నోటికి బోరగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. వ్యర్థమైన సంభాషణ, సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు ఏమి తండ్రి ఆయన రాకుండా నీ ఆత్మ జ్ఞానంతో బోధించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకమని ప్రార్థిస్తుంటే నీ సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి అయ్యా, పనికిరాని పాత్రను దేవా నా తండ్రి చక్కగా మలచమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా కనికరించండి, సహాయం దయచేయండి, నాకు తోడుగా ఉండండి నాయన. అయ్యా ప్రభాని కృపలో భద్రపరచుమని నాయన ఈ ఘటాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా నాకు కూడా మీరు తోడుగా ఉండమని, అయ్యా ఏం మాట్లాడినా మాట్లాడి ఇష్టానుసరంగా వచ్చేటకు సహాయం చేయమని, ఈ సమయాన్ని అంతా పరిశుద్ధంగా మలచమని నజరైన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వినపడుతుందా సిస్టర్స్? వినిపిస్తుంది. అందరికీ ప్రభునామమున మరొక వందనములండి. దేవుడు మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుని దయ వలన మా బాబుకు 10th క్లాస్ లో మంచి రిజల్ట్ ఇచ్చాడు. బాబుకి పాపకి దేవునికి వేలాది స్తుతి స్తోత్రములండి. చాలా రోజులైంది మరలా మీ మధ్యకు తీసుకొచ్చిన, చాలా రోజుల తర్వాత. మనము దేవుని బిడ్డగా ఎదుగుతూ ఉన్నాము. తర్వాత మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా మండాలి, బలపడాలంటే మనకి ఇంకొకరి అవసరం ఉంటుంది. ఈ లోకంలో సహజంగా మనం జీవించాలంటే ఇంకొకరి అవసరం అనుకుంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనకు ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు కదా. అట్లాగే ఎగ్జాంపుల్ ఎట్లంటే, ఒకసారి యెషూరం నుంచి ఎరుకకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి దొంగల చేతులు పడిపోయినప్పుడు ఎవరు వచ్చి సహాయం చేస్తే అతనే పూటకుల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు కదా. మంచి సమరయుడు వచ్చి అతన్ని తీసుకెళ్లి అతని గాలి నూనె రాసి, రాక్షసులు పంపించి నూనె రాసి అతన్ని కట్టుగట్టి ఆ పూటకుల వాళ్ళ ఇంటికి ఉంచి డబ్బులు ఇచ్చి నేను మరలా వచ్చేంత వరకు చూసుకొని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకొకరు అవసరం మనకు తోడు. మనకి ఇంకొకరి సపోర్ట్ అవసరం. అది ఆత్మీయంగా కావచ్చు, కుటుంబ జీవితంలో ఏ రకమైన కానీ ఇంకొక సపోర్ట్ కొంచెం అవసరం అవుతూ వస్తుంది మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము ప్రభు ద్వారా సిద్ధపడుతూ, మనం ప్రభు ద్వారా బలపడుతూ మనం ఇంకొకరిని బలపరిచే వారిగా ఉండాలండి. అది ఎలా అంటే యేసు గ్రంథము 38:7 అండి. యెహెజ్కేలు గ్రంథము 38:7. నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము, నీవు వారికి కావలే ఉండవలని. ఇక్కడ చాలా మంచి మాట అండి. ఇక్కడ యెహెజ్కేలు అధ్యాయం అనేది చాలా
దేవుడు ఎన్నో సార్లు ఆ వ్యక్తిని ఆత్మతో నింపుతాడు. నిజంగా నాకు ఈ చాప్టర్ ఇది గాని, యెర్మయా గ్రంథం గాని, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 36 పెడతలో ఆ ఎముకలకు దేవుడు వాటికి ఇస్తాడు కదా! 37వ అధ్యాయంలో. అది చాలా ఎక్సైట్‌మెంట్ గా ఉంటుంది చదువుతూ ఉంటే. ఇక్కడ అంటాడు ఎలా ఉండాలంటే మనము ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. నిజమే అండి. అందరూ అంటుంటారు పెద్దవాళ్ళు రాకుడొస్తారు, దేవుడొస్తారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కలికాలం అట్లా ఇట్లా ఉంటారు అంటూ ఉంటారు. మరి అన్నీ తెలిసిన మనం ఏ రకమైన సిద్ధపాటు కలిగి ఉన్నాము? ఎంతగా సిద్ధపాటు కలిగి ఉన్నాము? నిజంగా ఇప్పుడు దేవుడొస్తే మనం లేపబడతామా? ఎత్తబడతామా? మనము మండుతున్నామా? మండించుకున్నామా? మన కుటుంబాన్ని కట్టుకున్నామా? ఎంత వరకు మనం స్టాండర్డ్ బేస్‌లో ఉన్నాం? నిజంగా అన్ని క్వెషన్ మార్కులు మన లైఫ్‌లో. నేను కూడా అండి. నేనే ప్రత్యేకత కాదు. దేవుడు అంటున్నాడు సిద్ధంగా ఉండవు. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుకును. ఆత్మీయ సమూహం కావచ్చు, కుటుంబ సమూహం కావచ్చు, సంఘం కావచ్చు. ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగించుకుంటున్నాం? నిజంగా చెప్పాలంటే ఈ దినాల్లో ప్రేమ తక్కువైన రోజు, ప్రార్థన తక్కువైన రోజు. నిజము. మనం అనుకుంటున్నాము. కానీ సంసోను కూడా అనుకున్నాడు. ఎలా అనుకున్నాడు? తన యొక్క బలం గురించి చెప్పిన తర్వాత దెలీలాకి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు అప్పట్లాగానే ఇట్లిట్లే బిగిసుకొని లేసినాడు. కానీ అతనికి తెలియలేదంట. ఏమని? దేవుడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంగతి తనకి తెలీదు. ఈ రోజు మన ఆత్మ కూడా అలాగే ఉంది. దేవునికి ఎప్పుడు మనం దూరమైన మన ప్రవర్తన, మాట, క్రియలు, ఆత్మీయ భ్రష్టత్వం ద్వారా మనం ఎప్పుడో దూరమైన సంగతి మనకు తెలీదు. మనం ఏమనుకుంటున్నాము? ఇంకా నేను విశ్వాసినే, నేను ఇంకా పరిశుద్ధురాలిని, దేవుడు నా ఎందుకు ఎక్కడ తగ్గిపోతున్నామో తెలియని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. సరి చేసుకోవాలి దేవుని విషయంలో. ఇక్కడ చూడండి మనము సిద్ధపడాలి. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపాటు చేసే బాధ్యత దేవుడు మనకిచ్చినాడు. ఈనాడు ఎంత బాధ్యతగా ప్రార్థించాలంటే, ఇప్పుడు చూడండి ఆడ పడిపోయిన వ్యక్తిని ఆ సమరయుడంటే యేసుప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్లి సంఘానికి అప్పజెప్పి, ఆ నూనె ద్రాక్షారసం ఇచ్చి మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి, మన గాయాలు కట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఎట్లా పడిపోయే వాళ్ళము? ఇంకా సాతాను చేతిలో సాతానుని నమ్మిపోయి ఇంకా దెబ్బలు తినే వాళ్ళమేమో. యెరూషలేము నుంచి వద్దు నాయనా అంటే సంఘము, సహవాసం నుంచి యెరికో, లోకము, స్నేహము, వ్యాపారాలు, డబ్బు రకరకాల వాటికి ఎరుకు అంటే లోకం వాటి లేక ఏదో ఒక విషయంలో బలహీనులైపోతూ దేవుడి విడిచిపెట్టిన సంగతిని గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని కొరకు సిద్ధపడే జీవితంగా మనం ఉండాలి. మండాలి మనం ఎలా మండాలి? నిజంగా మనం ప్రార్థన మండుతున్నామా? అలసిపోతున్నామా? చొట్టిల్లిపోతున్నామా? పడిపోతున్నామా? ఏదైనా సరే ఎక్కడ తప్పిపోయినా మనం సరి చేసుకోవాలి. మనము బలపడాలంటే కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే బలపడతాం. ఆయన లేకుంటేనే పడిపోతాం. ఆయన సన్నిధి లేకుంటేనే పడిపోతాం. ఒక భక్తుడు అడుగుతాడు, ప్రభా ఒక వరం ఇయ్యి" అని అడిగితే మనము ఆ భక్తుడు ఒకే ఒక ఏ వరం అడిగినాడు? ఒక వరం ఇయ్యి ప్రభు అంటే దేవుడు అన్నాడు, "నా సన్నిధి నిలిచే భాగ్యము నీకిస్తాను." అదే మనగిలికి దేవుడే పరిచయం అవుతాడు. నాకు పరిచయం అడుగుతానే నాకు ఈ లోకంలో ఏమేమి కొరతలు అవన్నీ అడుగుతానేమో నేను అనుకుంటాడు. ఎందుకంటే మనిషిని కదా! అందుకే అంటాడు పైకెత్తి చూడమంటాడు దేవుడు. కొండల తట్టు కన్నులెత్తమన్నాడు. మనం ఎక్కడ చూసినా మన కన్నులు ఎంతవరకు ఉంటే అంతవరకే చూస్తాం. మహా అంటే 2 బిల్డింగ్, 3 బిల్డింగ్. ఇంతవరకంటే ఆ మెడలోస్తుంది ఎవరు చూస్తారులే అంటారు. అంటే మన స్థితి అది. పైకెత్తాలి. మన ఆలోచన ఉన్నతంగా ఉండాలి. ఏ విషయంలో ఉన్నతంగా ఉండాలి? దేవుని విషయంలో ఉన్నతంగా ఉండాలి. ఆయనను ఘనపరచమని దేవుడు ఘనపరుస్తాడు కాబట్టి ప్రతి విషయంలో మనం బలముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం పొందుకునే స్థితిలో ఉండాలి. మన జీవితంలో చాలా విషయాలలో మనం ఎన్నో రకాలుగా ఆయన సన్నిధి ఎన్నో సందర్భాలు ఆయన సన్నిధిని పోగొట్టుకునే స్థితిలో ఉంటాం. అందుకే దేవుడు అంటాడు యెహెజ్కేలు 2:1 ఉంది. నరపుత్రుడా లేచి చక్కగా నిలబడము. ఈ వాక్యం కూడా ఈ వచనం కూడా నాకు భలే హత్తుకుంటుందంటే ఎందుకంటే నువ్వు ఎట్లున్నా సరే, నువ్వు ఏ పరిస్థితి ఉన్నా సరే, నీ బలహీనత ఏదైనా సరే రా నా దగ్గరికి. నువ్వు నిలబడి ప్రార్థన చేయి. 2:1 ఉంది చూడండి. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము. నేను నీతో మాట్లాడవలెను. దేవుడు అంటున్నాడు మన పరిస్థితి ఏదైనప్పటికీ మనం సిద్ధపాటు లేకపోయినా, పరిచే టాలెంట్ మనకు లేకపోయినా నువ్వు నా దగ్గరికి రా. నీకేం కావాలో నేను ఇస్తాను. నిజంగా నేను చాలా సార్లు కొన్నిసార్లు ఏదైనా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఈ వచనం నాకు గుర్తొస్తది. ఊరికే వాళ్ళని వీళ్ళని ఏంది మాట్లాడేది, చేసేది. దేవుని దగ్గర పోతే దేవుడు ఒక ఐడియా ఇస్తారు గదా! ఒక సలహా ఇస్తారు గదా! అనిపిస్తది. అంటే ఏంది దేవునితో మాట్లాడుతూ ఉన్న జీవితాలని గొప్పగా ఉన్నాయి. ఇతరులు మండించదు కదా! చాలా మంది భక్తుల జీవితాల్లో గూడా దేవునితో ఉన్న జీవితాలన్నీ దేవుని దేవుడు ప్రకాశించే విధంగా వాళ్ళు కలిగున్నారు. మనము దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం అనేది మనం చూసుకోవాలి. అంతేకాకుండా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఆయన రక్త మాంసంలో మనం పాలిన వారిగా ఉండాలి. అధిక సమయం ప్రార్థనలు గడిపేవారిగా ఉండాలి. దేవుళ్ళు ఎదిగేవారిగా ఉండాలి. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన బైబిల్‌లో ఒక ఆయన ఎవరంటే ఆహ్, లూకా సువార్త 2వ అధ్యాయము
36, 37, 38 చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38లో ఒక ప్రవక్త ఉంది. ప్రవక్త అంటే దేవుని మాటలు చెప్పేవాడు ప్రవక్త. బైబిల్‌లో చాలా మంది మోషే ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, చాలా మంది ఉన్నారు ప్రవక్త. ప్రవక్తి ఈమె ఉంది. ఈమె పేరు అన్న. అందరికి తెలిసిన ఆమె. కానీ ఈమె ఈమె లైఫ్ ఏందంటే మంచి ధనవంతురాలంట. ప్లస్ ఈమె ఏ సంవత్సరం నుంచి దేవుళ్ళు గడుపుతుందంటే నేను ధ్యానించినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆశ్చర్యం కూడా అనిపించింది. ఏంటంటే తను 19 ఇయర్స్ అప్పుడు భర్తను 19 ఇయర్స్ నుంచి ఆమె దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ కాలంలో పెళ్లి అంటే 12, 13 సంవత్సరాల పెళ్లి. ఆ బిడ్డ ఆ పెళ్లికి వచ్చే బిడ్డ వయసు 12, 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో గడిపింది. పిల్లల గురించి ఏమి గురించి రాయబడలేదు. తర్వాత 19 సంవత్సరాలకు ఆమె విధవరాలైంది. అప్పటి నుంచి అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పటి నుంచి ఆమె దేవుని సన్నిధిని తన ఇంటిగా మార్చుకుంది. దేవుని సన్నిధిలోనే ఉండగలిగింది అసలు నిజంగా భర్త లేడు, కడుపున పుట్టిన పిల్లలు కూడా ఎవరు లేరు. అసలు ఆమె ఎవరి కోసం ప్రార్థించాలి, ఎవరి కోసం జీవించాలి అన్నటి ప్రశ్నలు ఆమె వేసుకోలేదు. చాలా మంది అంతెందుకు కొన్ని సందర్భాల్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా సమస్య మనకు వచ్చినప్పుడు మనం మొదటగా వదిలేసేది ఫస్ట్ ఏంటంటే సంఘాన్ని వదిలేస్తాం, సహవాసాన్ని వదిలేస్తాం. కానీ ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఈమె రివర్స్ లో సంఘాన్ని ఎత్తిపోయింది, దేవునే వెంబడించింది. నిజంగా అనిపించింది గొప్ప ఆమె. 36 వచ్చింది చూడండి. ఆ మామూలు ఆషామాషి మనిషి కాదంటే ఇది. మరియు ఆషేరు గోత్రికురాలును, మంచి గొప్ప గోత్రికురాలు, గొప్ప వంశము. పనూయేలు కుమార్తెయుడైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఈమెకు ఒక కుటుంబం ఉంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికి ఒక మంచి మంచి పేరు కూడా ఉంది. కానీ కుటుంబం వైపు వెళ్ళలేదు, తన పరిస్థితులన్నిటి వైపు వెళ్ళకుండా ఆశ డబ్బు అంత ఉన్న వ్యక్తి కూడా. కానీ ఆమె సంఘం వైపు వచ్చేసింది, ఆత్మ వైపు వచ్చేసింది, దేవుని వెంబడించింది. చూడండి, భర్త చనిపోయినాక ఏడుస్తూ కూర్చోకుండా దేవుని మీద ఆధారపడిన జీవితం కలిగింది. భర్త ఓకే, నిజంగా భర్త వినాలంటే చాలా మంది కోలుకోలేరు. వాళ్ళని చూస్తే కూడా మనకు చాలా రకాలుగా బాధ కలుగుతుంది. అటువంటి బాధలో దేవుని హత్తుకున్నాను. దేవుని ఎత్తుకున్న ఒక ప్రవక్త ఈ దేవుణ్ణి ఎత్తుకోగలిగేదాన్ని. చూడండి ఎంత విశ్వాసపరులారు. ఆమె ఎంతకంటే విడువక ప్రార్థించిందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు వచ్చేంత వరకు విడువక ప్రార్థించిందంట. తర్వాత ఎప్పుడు చూసినా నిజంగా మన విషయాలలో చాలా విషయాలలో మనము ఇంట్లో ఏదైనా ఇష్యూస్ జరిగినా, మన ఆరోగ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అక్కడ ఊర్లోకి పోయినా, ఏదైనా పనులు షాప్ అన్నిటికన్నా ఫస్ట్ ఎగరగొట్టేదంటే ప్రార్థన. అన్నట్లు ఎగరగొట్టలేదు, ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇచ్చింది. ఎట్లంట చూడండి 37వ వచనంలో, ఆ ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్లు పెనుగుడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరం విధవరాలయ్యింది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయించున్నాడు. ఆమె ఒక పూటని ఇక్కడ నోట్ చేయలేదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిత్యము దేవుని పనిలో నిమగ్నమయ్యింది. తర్వాత మామూలు ప్రార్థనలు చేయలేదు, ఉపవాస ప్రార్థనలు చేసిందండి. చూడండి, అంత యవ్వన కాలంలో ఆమె మంచిగా ఉపవాస ప్రార్థన చేసింది. తర్వాత రేంబోలు సేవ చేసింది. దేవాలయం ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ విషయంలో కొన్ని సందర్భాలు నేను కూడా కొన్ని విషయాలలో టైం సెట్ కాలేదు. నాకు పిల్లలు ట్యూషన్స్ వస్తారు, నేను రాలేను, నాకు టైం సెట్ కావట్లేదని నేను కూడా అన్నాను. కానీ ఈమె గురించి ధ్యానించిన తర్వాత నాకు అనిపించింది ఎటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాన్ని అట్లా హత్తుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు మనం. కాకపోతే మనము నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటాను సరేలే ఆడిపోయి మనం పడిపోయి దానికన్నా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే మేలు కదా అనిపిస్తుంది. దేవుడు ఎక్కడున్నా ప్రార్థన అనిపిస్తాడు, కానీ సహవాసం ఉండడం చాలా ఇంపార్టెంట్. చూడండి, దేవాలయాన్ని విడవకుండా ప్రార్థించిందంట. ఎంత ప్రార్థన పరాలు, ఎవరి కోసం ప్రార్థించింది? దేశం కోసం ప్రార్థించాలని ఆమె తీర్మానం చేసుకుంది. ఒక డెడికేట్ వచ్చింది. అంటే ఎంత ఇది చూడండి, ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, కానీ ఏమి కొదవలేదు. అంత గొప్ప ఫ్యామిలీ, కానీ దేవుని కోసం అందుకే అంటారు, కొన్ని వదులుకుంటే కొన్ని సాధిస్తాం. మనం సుఖంగా జీవించినామంటే సైతాన్ని మన ఇంటి ముందరే ఉంటాడు, బయటకు రా నేను నిన్ను పట్టుకుంటాను, నీకు ఇంకా సుఖం అనిపిస్తుంటాడు. అది మన కష్టాలు ఉంటే కనుక సైతాన్ దూరంగా, సైతాన్ చెప్పిన జాలీ లైఫ్ ఉంటుంది. ఎంజాయ్ ఏమనుకుంటా జరిగిపోతుంది. పడిపోయినప్పుడు మనం ఏమనుకుంటా జరుగుతుంది. అది దేవుళ్ళు ఉన్నప్పుడు, బాగా బలంగా ప్రార్థనలు ఉన్నప్పుడు పోరాడితే కానీ దొరకదు. మనం దానికోసం పోరాటం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈమెలాగా మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. తర్వాత 100 సంవత్సరాలకి ఆమె దేవుని నిలిచింది కాబట్టి దేవుణ్ణి ఎత్తుకుంటది అప్పుడు ఆవిడకి వచ్చినప్పుడు. అందుకే విడువక దేవాలయం పట్టుకునింది. అందుకే మనం విడవకుండా ప్రార్థన చేయాలి. పరిచర్యలకు, సేవకు
సంఘానికి అన్నిటికీ మనం దగ్గరగా ఉండే జీవితం కలిగి ఉండాలి. ఈమె చూడు ఉపవాస ప్రార్థించారు. రేయింబగళ్ళు ప్రార్థనలు గడిపేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రేయింబగళ్ళు ప్రార్థనలు ఉండే పరిస్థితి ఉన్నాం కాబట్టి ఆత్మీయంగా మండుతూ ఉండే జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఒంటరి పోరాటం. ఇర్మియా కూడా చూడండి. ఇర్మియా కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఎలా అంటే 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఎవ్వరు వినలేదు. అస్సలు ఫలితం లేని పరిచర్య చేస్తాడు ఆయన. అయినా దేవుని పరిచర్య చేస్తాడు. ఎంతగా వచ్చినా అందుకే కొన్నిసార్లు చెప్పినా వినలేదు, మారలేదు అంటుంటాం. అట్లా కాదు. ఆ ఇర్మియాను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. చిన్న పిల్లవాడు తల్లిది 1వ అధ్యాయము 4వ వచనము. యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నీ రూపంపక మునిపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. దేవుడు అంటున్నాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట? గర్భము నుండి బయలుపడక మునిపే మనల్ని ప్రతిష్ఠించినాడు దేవుడు. మన ముఖము రూపము అన్ని రూపించక ముందే మనల్ని ఎరిగినాడంట దేవుడు. జనములకు ప్రవక్తగా మనల్ని నియమించాడు. ప్రవక్తగా మనల్ని నియమించాడు. మరి ఆయన కొరకు మనం ఎంతగా జీవిస్తున్నాము. దేవుడు మనకు కొన్ని పనులు పెట్టినాడు. గుడ్డివారిని విడిపే ఆ అంధకారం నుంచి బయటకు, చీకటి నుంచి బయటకు తీసుకురావడానికి, గుడ్డివారిని విడిపించిన ఇన్ని రకాల మనకు పనులు చెప్పినప్పుడు ఇవన్నిటిలో మనం ఎన్ని రకాలుగా మనం సక్సెస్ అవుతున్నాము. ఏంటి మన జీవితము ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇతను ఏమన్నాడు? మనలాగానే ఇతను కూడా చెప్పినాడు. మోషే కూడా చెప్పినాడు, అతివాళ్ళ ప్రభు అన్నాడు. ఇతను కూడా అన్నాడు, నేను బాలుడేనే అన్నాడు. చూడండి 6వ వచనంలో, నేను బాలుడనే మాట్లాడేటకు నాకు శక్తిశాలని నేను అనగా, మనం కూడా అంటాం నాకేడుంది అక్క దేవతలంపుడు, మీకుంది అక్క టాలెంట్, మీరు సూపర్ గా వాడతారక్క, సూపర్ గా ప్రార్థన చేస్తారక్క, మీకు ఇచ్చిన టాలెంట్ మీలాంటి వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు, వాడండి. మేము ఏదో ఊరుకున్నాం, మీ అంటే కూడా వస్తుంటాం, మిమ్మల్ని చూస్తుంటాం, మిమ్మల్ని ఫాలో అవుతుంటాము, మాకెక్కడుంది అక్క అని మనం సరి చేసుకునే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకప్పుడు నేను అలాగే అన్నదాన్ని, కానీ అట్లా అప్పుడు అనకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టాలెంట్ మనం ఇంకా గుర్తించకపోవడం చాలా విచారకరం. గుర్తించిన దాన్ని దేవుని కొరకు వాడకపోవడం ఇంకా విచారకరం. గుర్తించి దాన్ని వాడుకోకపోగా దాన్ని నీ యొక్క తప్పును సమర్థించుకోవడం ఇంకా తప్పు. నీ బలహీనతను సమర్థించుకోవడం ఇంకా తప్పు. ఏది ఇచ్చినా సరే చాలా మంది అంటారు, మాకు ఇక్కడ ఊర్లో ఒక ఆమె ఉంది, హై స్కూల్ హెచ్ఎం ఆమె. సామాన్యంగా ఉంటది. ఎవరు లేకపోతే చర్చిలో లెట్రిన్ బాత్రూమ్ కడిగిపోతుంది. ఒక హెచ్ఎం, హై స్కూల్ హెచ్ఎం 3,000 మంది పిల్లలు ఉంటారు. అంతమంది హెచ్ఎం ఎవరు లేనప్పుడు లెట్రిన్ బాత్రూమ్ కడిగిపోతారు. చర్చి సైలెంట్ గా కడిగేసిపోతుంది. ఐడెంటిఫై కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఉంది, రూపాయి ఇచ్చినా ఐడెంటిఫై, ఏమి చేసినా నేను ఎవరు చూడాలా? మనుషుల మెప్పు కోసం ఎందుకు పాకులాడాలా మనము? దేవుడిచ్చే బహుమానం కోసం గురి కొరకు పరిగెత్తాలి, కానీ మనుషుల మెప్పు కోసం ఎందుకు? ఆమె ఉంది, ఎక్కడుంది? దేవుడు చెప్పేంత వరకు ఇప్పుడు తెలియదు. దేవాలయంలో వీడియో రేయింబోలు ప్రార్థన చేసిన మాట దేవుడు రాపించినాడు. ఈ రోజు మనం ఎంత ప్రార్థన చేసి మనమే టప్పా కొట్టుకుంటాం. ఏం జరుగుతుంది మన ప్రార్థన ద్వారా? మనం ఎంతవరకు సిద్ధపరచుకున్నాం? దేవుడు అడుగుతున్నాడు, నీవును నీతో పాటు ఉన్నవాడిని సిద్ధపరచున్నారా? ఇప్పుడు దేవుడు వస్తే మనం లేపగలుగుతామా? మనం ఎంతవరకు మండగలుగుతున్నాము? లోకంలో ఎలా ఉంటున్నాము? ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకంలో క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? క్రిస్టియన్స్ అని చెప్పుకోలేని పరిస్థితి. ఉంటే క్రిస్టియన్స్ అంటే తన్నే పరిస్థితి, చంపే పరిస్థితి. కాబట్టి మనం మండాలి. ఎలా మండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16, 17. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16, 17. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రం వలనైనను ప్రవక్తల ప్రవచనం వలన కొట్టివేయవచ్చి నేను తలంచవద్దు, నెరవేర్చుటగా కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఇప్పుడు ఎలా మండాలంట మనము? మనుషులు అంటే లోకంలో ఉన్న జనాలు మన సత్క్రియలను చూసి, మన యాటిట్యూడ్స్, మన బిహేవ్, వే ఆఫ్ థింక్ సమస్తం చూసి పరలోకమందున మీ తండ్రిని, పరలోకమందున మన దేవుని మహిమపరిచేట్టు వారి ఎదుట మన వెలుగు, ఆత్మీయ వెలుగు ప్రకాశింపనీయాలి. ఇది మన లైఫ్. ఇది చాలా కష్టం. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న నలుగురు తేగడమే చాలా కష్టం. ఇంకా సొసైటీలో అందరూ మనల్ని గుర్తించుతుండాలంటే ఇంకా మనం ఏం జీవోత్సవాలు, ఉత్సవించాలు ఏమి ఉండకూడదండి. నిజమే, కొన్ని విషయాలు చనిపోవాలి. నేను ఎప్పుడన్నా కొంచెం మాట్లాడితే ఒక సిస్టర్ ఉంటది, గోధుమ గింజ ఇంకా చావలేదా? ఎందుకు సైతాన్ని మీదేసుకొని ఉండవు? ఎందుకంత కోపం వస్తుంది? ఎందుకంత రోషం వస్తుంది నీకు? రోషము సైతాన్ అని సైతాన్ లక్షణాలు. పైకి దేవుని బిడ్డని చెప్పి అవింత పెట్టుకున్న గోధుమ గింజ చంపుకొని నువ్వు అంటది నేను ఒకటేసారి. మన గోధుమ గింజ ఎప్పుడు చనిపోతే దేవుని నుండి ఆత్మ ఫలాలు మనలో రావాలా?
ఒక సిస్టర్ అంటే విన్నా నేను. కొంచెం బైబిల్ పక్కన పెట్టినాను అక్క నీ కథ ఉంది అని నాకు అనిపించింది. అంటే మనల్ని ఏది సావడం లేదు. వచ్చిందని మనం పైకి మన్నేసుకున్నాం. గింజ మీద మన్నేసుకొని మనం కూర్చున్నాం గానీ, అది భూమిలోకి పోయి ఎక్కడ కుళ్ళిపోలేదు. ఎక్కడ చీమలు పట్టలేదు. మనం అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మండాలంటే ఇతరులు దేవుని తెలుసుకోవాలంటే ఫస్ట్ మన సత్క్రియలు, మన ఆత్మీయ జీవితము, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితము, మన క్రియలు, మన నడవడిక, మన మాట, చూపు సమస్తాన్ని గమనిస్తుంది. లోకంలో అందరూ సైతాన్ని ఇంకా బాగా గమనిస్తా ఉంటుంది. లోకంలో జనులు కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలా? మన దేవుడు పరలోకమున మన తండ్రిని వాళ్ళు మహిమపరచబడాలి. మన తండ్రిని వాళ్ళు ఎరగాలి అంటే, మన తండ్రిని వాళ్ళు స్తుతించాలి. మన తండ్రిని వారు హృదయంలోకి ఆహ్వానించుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని ఆయన యొక్క వెలుగు ప్రకాశింపనీయాలంటే మనము ఇక్కడ దేవుని బిడ్డగా మారిపోవాలి. దేవుని కొరకు సంపూర్తిగా సమర్పించుకునే జీవితం. ఎక్కడ నేను, నాది అనేది ఉండకూడదు. ఉండని జీవితం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత ముసలైనా గాని భలే పౌరుషాలు, భలే రోషాలు ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. ఎంత పెద్ద బైబిల్ పట్టుకో ఆ రోషాలు, ఆ పౌరుషాలు పోవు. కానీ ఇది పోవాలి మనకు. నేను కూడా చూస్తున్నాను. మాకు తెలిసిన ఒక వారు ఉన్నారు. ఒక ఆమె ఓల్డ్ ఏజ్ అయినా కూడా ఏమో పట్టుదల, ఏమో రోషాలు ఉంటాయి. ముసలోళ్ళు మరి. అంటే ఏంటి మరి ప్రార్థన చేసే గంట ఎక్కడ? నాకు అనిపిస్తది. ఒక్కసారి ఆశ్చర్యం అనిపిస్తది. ఏం వండుతాం మనము? మన ఇంట్లో వాళ్ళు అబ్బా చూసినా పో అంటున్నారంటే బయటోళ్ళు ఇంకేమంటారు? వాకిలేసుకుంటారు మన మొఖానేమో. ఏంది మన పరిస్థితి? కాబట్టి దేవుని కోసం మండే జీవితం కావాలి. దేవునికి ఈ జనరేషన్ లో మనుషులు కావాలి. ఎలా అంటే ఆయన పని చేయడానికి మనుషులు కావాలి. ఆయన చేతులు ఎలియాజరు చేతులు కత్తి ఇమిడిపోయినట్టు ఆయన చేతులు ఇమిడిపోయే పాత్రలుగా మనం ఉండాలి. ఆయన కొరకు సమర్పించుకునే జీవితాలు కావాలి. ఆయన కొరకు అలుపెరగకుండా ప్రయాసపడే జీవితాలు కావాలి. ఆయన ఎదుట దీనత్వంతో విధేయంతో కలిగిన పాత్రలుగా మనం మలుచుకునే జీవితాలు ఆయనకు కావాలి. చూడండి ఇట్లాంటి జీవితాలు కష్టం చాలా కష్టం. సేవ అంటే ఎంతో కష్టం. పరిచయం అంటే ఎంతో కష్టం. ఎప్పుడే గాని ఈ పరిచయం డీల్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఎవరిని ఎట్లా ఎవరెవరు ఏ దానికి వాళ్ళకి ఆలోచన చేస్తారు. నేను ఒక 5 గ్రూప్‌లకు అడ్మిన్ నాకు కూడా కొంచెం దాని గురించి కొంచెం అవగాహన ఉంది. అంటే ఎక్కడున్నప్పటికీ రేపెట్లా, ఈరోజు ఎట్లా, సాయంత్రం ఎట్లా, పాటలకెట్లా, వాక్యం ఎట్లా, వాళ్ళకి, వీళ్ళకి ఎన్నో రకాల ఆలోచనలు. తర్వాత వాళ్ళు స్టాప్ అయితే ఇంకొకరిని ఆఫర్ ఇద్దరు, ముగ్గురు పెట్టుకొని ఎన్నో రకాల తంటాలుంటాయి. కానీ దేవుని పని ఆగిపోకూడదని ఒక ధ్యాస ఉంటది. ఒకవేళ వచ్చేవాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కానీ చెప్పేవాళ్ళు సిద్ధపడాలా? సిద్ధపరిచేవాళ్ళు సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పుడు పని ఉంది. దేవుడన్నాడు పోతే విస్తారంగా ఉంది గానీ పని వాళ్ళు కొద్దిగానే ఉన్నారు. మరి మండింటే మనం కొత్తగా పనికొచ్చే పాత్రలుగా మలచబడతాం. మనం ఎంత వరకు మండుతున్నాం? పనికొచ్చే పాత్రగా ఉన్నామా? ఇంకా సానబట్టాలా? ఇంకా ముద్దుగా ఉందా? ఫ్రెష్‌గా ఉన్నామా? అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అంతేకాకుండా దేవుడు అప్పట్లో ఆ కాలంలో మోషే తర్వాత యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. యెహోషువని ఏర్పాటు చేసుకున్న తర్వాత 350 సంవత్సరాల వరకు ఒక సరైన నాయకుడు లేకుండా చీకటి జీవితాలు న్యాయాధిపతులకు అప్పగించారు. అందుకే వాళ్ళకు అన్ని రకాల శిక్షలు అవి అమలు చేసినా గానీ వాళ్ళు మారలేదు. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా ఎంతో మంది చూడండి కరోనా 1, 2 కరోనాలలో ఎంతో మంది దైవజనులు ప్రార్థించేవారు. మనకు మధ్యవర్తిగా నిలబడి కూడా ప్రార్థించే వాళ్ళందరూ దేవుని సన్నిధికి చేరుకున్నారు. ఇప్పుడు ఎవరు మధ్యవర్తులు నిలబడి ప్రార్థిస్తున్నారు? మన కుటుంబాల్లో ఉన్న చీకటిని, సంఘంలో ఉన్న చీకటిని, విశ్వాస జీవితాల్లో ఉన్న సంపూర్ణ చీకటిమయమైపోయింది. ఆ చీకటిని తొలగించడానికి ఇప్పుడు ఎవరు లేచి నిలబడుతున్నారు? దేవుడు ఏమన్నాడు? ఈ టైం, ఆ టైంలో ప్రార్థన చేయమనలే. మనం మండాలి అంటే హన్న ప్రవక్త 84 సంవత్సరాల వయసులో ఆమె అంతగా ప్రార్థన చేసింది. 20, 30, 40, 50 వయసులో, 60 వయసులో, 60 సంవత్సరాల వయసులో యెహోషువ యుద్ధం చేసినాడు. 80 సంవత్సరాల వయసులో కాలేబు యుద్ధానికి నేను రెడీగా ఉన్నానన్నాడు. మరి ఈ 40 ఇయర్స్, 50 ఇయర్స్‌కే మనము ఏమి లేని సత్తలేక నాకదేమి లేదక్కో అయిపోయిందక్కో అంటాము. ఇంక నేను రిజైన్ ఇచ్చేస్తాను నా చేత కాదు తల్లి. నేను తొందరగా నేను జాబ్‌కి రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటాను తల్లి. ఇట్లాంటి ఆలోచనలు మనకొస్తుంటే మన బాడీ మెత్తగైపోతుంది. ఈ ఫుడ్ గాని, వాతావరణం మనంతా ఏం చేస్తుందంటే మనల్ని మెత్తగా చేసేస్తుంది. ఎక్కడ శక్తిహీనులము. నిజం చెప్పాలంటే అండి, నా శరీరంలో నా కాళ్ళు నాకు ఏమాత్రం పనిచేయవు. ఎందుకంటే 2 మోకాళ్ళలో నీళ్ళు. డాక్టర్లు ఇట్లా లైన్ చూపించినారు. నరాలు మెత్తగా అయిపోయినాయి. ఒక్కటే అడిగిన దేవుడు. నా శరీరంలో బలహీనత జబ్బులున్నాయి. ఒకటే అడిగిన ప్రభా దావీదు మహారాజుతో పాటు ఉన్నవాళ్ళు యోధులుగా మారినారు. ఒక్కొక్కరు 300 మందిని, 800 మందిని శత్రు యొక్క కత్తి తీసుకొని వాళ్ళే చంపినారు. నువ్వు ఆ రోజు అంత సామర్థ్యంగా మామూలు వారు. మాలాంటి మనుషులే.
మనస్పర్ధలు ఉన్న వాళ్ళు, బాధలు ఉన్న వాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. అలాంటి వ్యక్తుల్ని అంత బలాఢ్యులు, యోధులు అన్నావు నువ్వు. ఈ రోజు నేను వెంబడిస్తున్న మమ్మల్ని ఎందుకిలా చేశావు? నేనే నీ కొరకు జీవిస్తాను. నేను నీ కొరకు జీవించాలి ప్రభా. నన్ను బలాఢ్యురాలిగా మార్చు, యోధురాలిగా మార్చు. నేను ఈ మందుల మీద, సాతాను వ్యాధి ప్రభావం ఎక్కడైనా శరీరం మీద ఉండకూడదు. ప్రార్థన చేసుకుంటానండి. మందు ఏంటంటే ఆదివారం పూట బల్లా రొట్టె నా శరీరానికి మందు, నా వ్యాధికి మందు. దేవుని స్తుతించి ఆరాధించి బల్ల తీసుకుంటానండి. బల్ల తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభా నా శరీరంలో ఏదైతే సరిగ్గా పనిచేయట్లేదో సంపూర్తిగా పనిచేసేటట్టు చెయ్యి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు నా శరీరం పనిచేయాలి. ఎక్కడ బలహీన కాకూడదు. నా యోధురాలుగా మార్చు, బలాఢ్యురాలుగా మార్చు. నా శరీరం అన్ను వనువుని నీ ఆధీనంచుకోని చేసి ప్రార్థన చేసి తీసుకుంటానండి. ఇంతవరకు నేను ఏం మెడిసిన్ వేయలేదు. కింద కూర్చొని, కింద పడుకొని లేస్తా, మెట్లెక్కి దిగుతా, మెట్లు ఎక్కుతాను, నడుచుకుంటూ పోతా, నడుచుకుంటూ వస్తా. ఒకప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, దగ్గరకు ముదుర్చుకుంటే కాలు ఇటు చాపలేని పరిస్థితి. కాలు చాపితే కాలు ఎక్కడ ఇరిగి ఊడిపడుతుందేమో భయం, మోకాలు నొప్పి, నిలబడాలంటే నొప్పి. ఈ రోజు కింద పడుకొని లేస్తున్నాను. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఇట్లా కింద పడుకొని బండ్ల మీద పడుకొని లేయరు అసలు. మెట్లెక్కి దిగరు, ఎక్కువసేపు నిలబడరు. దేవుడిచ్చే బలం గొప్పది, ఎవ్వరు ఇవ్వలేరు. మనకి ఏ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా కానీ సరే, అది ఏ స్టేజ్ లో ఉన్నా సరే నమ్ము. నా శరీరము వ్యాధిగ్రస్తము సాతానమయం కాకూడదు. సాతాన శరీరం ఎలగొట్టు ప్రభా. నీ కొరకు బలాఢ్యురాలుగా నేను ఉండాలి. ప్రార్థనలో బలాఢ్యురాలుగా ఉండాలి, శ్వాస పోరాటంగా ఉండాలి. మీ సేవకు ఏ విషయంలో ముందుకు పోవాలంటే నా శరీరం బలాఢ్యుగా మార్చు, నా ఆత్మను మండించదు. నా కొరకు నేను దేవుణ్ణి అడిగినాను. ఒకవేళ మీకు ఇది నచ్చితే ప్రార్థన చేసుకోండి. దేవుని విషయంలో ఇది కాండి. ఇంకొకటి, వండడమే కాకుండా మనం ఎలా ఉండాలంటే కట్టబడాలంట. ఆదికాండము 6:14. ఆదికాండము 6:14. చితి సారకపు బ్రాణితో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవను. ఇక్కడ ఓడ రెడీ చేసుకోమంటున్నారు దేవుడు. ఎందుకు? నోవహు అంట 500 సంవత్సరాలు దేవునితో నడిచినాడంట, దేవునితోనే ఉన్నాడంట. అప్పుడున్న వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికినారు కదా. 500 సంవత్సరాలు దేవునితో ఉన్నాడంటే మనం ఉన్న ఈ కొద్ది జీవితంలో 30 ఏళ్ళు మన ఆత్మీయ స్థితి మహా అంటే కనుక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, అంతకు మించి ఒక ఉండదేమో అనుకుంటా నేను. అటువంటి 60 ఏళ్ళు అనుకున్నాం. ఆత్మీయ స్థితిలో మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నామో, ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో, ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటామో, ఎన్నిసార్లు సాతానుకు బలంగా మారి ఉంటామో, మనం సాతాను పాత్రలు ఎన్నిసార్లు మలచబడి ఉంటామో. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఎన్నిసార్లు తప్పిపోయిన దేవుడు తిరిగి బలపరిచిస్తున్నాడు మనకు కదా. మరి నోహకు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ ఒక్కరే నోహ మాట విన్నారా? నోహునుకు గౌరవించినారా? ఎగతాళి చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ కు ఓడలోకి పిలిచినప్పుడు కూడా ఏం చేస్తారు? ఎగతాళి చేసినప్పుడు కూడా నోవ ఎక్కడ వారి వైపు చూడలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడు. తను నమ్మిన దేవుని వైపు తిరుగుతూ వచ్చినాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? అతను కట్టబడ్డాడు, ఓడను కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కట్టుకుని ఓడలు సురక్షితంగా దేవుని చేతి కింద ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం పడిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడే ఈ భక్తి అనేది ఎట్లా ఉండాలంటే, ఒక సీజన్ కు ఇన్ని డేస్ అనేది పెట్టుకున్న భక్తిగా ఉండాలి. స్థిరంగా ఉండే భక్తిగా ఉండాలి మన స్థితి. ఇప్పుడు ఇది అన్నిలకు సంబంధించింది ఉంటుంది. కానీ మనది ఎట్లంటే నిరంతరం ధూపం వేసే స్థితిలో ఉండాలి. ఉన్న 84 సంవత్సరాల వయసును ఉపవాసాలతో రేయింబగలు దేవుని సన్నిధిలో తిష్ట వేసుకొని ఉండాలి. లోకం వైపు చూడలేదు. ఈ రోజు మనకు దేవుడు చాలా మంది ఉన్నారు. దేవుడు ఈ రోజు మనకు కుటుంబాన్ని ఇచ్చినాడంటే ఒక పర్పస్ ని ఇచ్చింటాడు. మన కడుపున పిల్లల్ని ఇచ్చినట్టు ఒక కడుపులో ఒక పర్పస్ ని ఇచ్చాడు. మనకు భర్త కుటుంబాన్ని అన్ని ఇచ్చినారంటే వారు కూడా ఏదో చేయాలి దేవునికి. అంతేకాని చాలా మంది చూడండి, బైబిల్లో మోషే ప్రవక్త పిల్లలు గాని, సమూయేలు ప్రవక్త పిల్లలు గాని, ఏలి వాళ్ళ పిల్లలు అక్కడ కనపడరు. దేవుడు ఈ రోజు మన పిల్లలు కనపడేలా చేయాలని ఆశిస్తున్నాడేమో దేవుడు. అందుకే మన కడుపున బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు దేవుని కోరి కూడా కట్టబడాలి. దేవుని మందిరాలు కట్టాలి, దేవుని సన్నిధిలో కట్టాలి, ఆత్మలు కట్టాలి, విశ్వాసంలో కట్టబడాలి. ఈ విధంగా మనం ఎంతో ప్రయాసంతో ప్రార్థించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం పడిపోకూడదు. నోహు చుట్టూ ఎలాంటి పరిస్థితుల్లో అతను పడిపోలేదంటే ఏంటిది? అన్ని సంవత్సరం దేవుని వెంబడించాలంటే ఎంత ఆశ్చర్యం ఉంటుంది అసలు. అతను ఎంత దారిని మనం ఇప్పుడు చూడండి, భక్తి పరుల గుంపులో ఉన్నామంటే, విశ్వాసుల గుంపులు ఉంటే ఇంకా అయిపోయి ప్రార్థన పీచే స్టేజ్కి వెళ్తాయి.
అదే ఆ నుంచి తిరిగి ఇంటికి వచ్చినామంటే టీవీలో సౌండ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలియదు. తర్వాత సీరియల్స్ ముందు ఏదో ఒకటి పెట్టుకుని అట్లా చూస్తా ఉంటా. టీవీ సీరియల్స్ చూడమా, టీవీ చూడమా, క్షమించండి మా ఇంట్లో 5 సంవత్సరాలు టీవీనే లేదు అసలు మా ఇంట్లో. ఎంతమంది విశ్వాసులు టీవీలు చూడరు? ఈ సీరియల్స్ ఎంతమంది చూస్తారు? ఎంతమంది చిన్న చిన్న సినిమాలు చూస్తారు? యూట్యూబ్‌లో ఎంతమంది చూస్తారు? ఆ సీరియల్స్ ఎంత అడిక్ట్ అవుతున్నారు? టీవీలకు, పాటలకు, మ్యూజిక్‌లకు దేనికి అట్రాక్షన్ అవుతున్నాం మనము? దేన్ని వెంబడిస్తున్నాం మనము? అసలు దేన్ని వెంబడించితే మన ఇంట్లో టీవీ పెట్టుకున్నామా మనం అంటాము. ఫస్ట్ నేను కూడా అంటే వాక్యం విందాం వాక్యమేమో గాని పిల్లలు టీవీలు, యాడులు లేనప్పుడు ఛానెల్స్ మార్చుకొని ఉన్నప్పుడు అట్లా మార్చడము. తర్వాత కార్టూన్‌లకు ఇట్లా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇది ఏది బాలేదు కదా! అబ్బా! అని చెప్పి తీసి పడేసి ఫస్ట్‌లో కొంచెం బాగా ఇబ్బంది పెట్టినారు. ప్రార్థన చేసుకుని ప్రభువా నువ్విచ్చిన పిల్లలు నా ఇల్లు. నీ నేను నా ఇంట్లో యెహోవాను సేవించాలన్నాం. రాత్రి లేదు నా ఇంట్లో ఉండకూడదు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ తీసేయి ప్రభా! చాలా రోజులు ఉపవాసంతో చాలా రోజులు నేను దేవుడిని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా దయచేసి ఇప్పుడైతే మా పిల్లలకి వాటి మీద ఆసక్తి లేదు. అంటే పడుతున్నా కూడా దేవుడు మరి సరి చేసుకుంటాడు వాక్యాల ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలా? సాధ్యమైనంత వరకు మన ఇంటిని దేవుని పరిశుద్ధ నిలయంగా మనం మార్చుకున్నప్పుడు, లోకాన్ని వెంబడించే పరిస్థితి మన పిల్లలకు ఉండవు. వాటికి దూరంగా ఉంటారు. ప్రత్యేకత కలిగి ఉంటారు. నోవహు కుటుంబం మాత్రం నోహును వెంబడించినారు. వాళ్ళ కుటుంబం కొడుకు, కోడలు. అందుకే దేవుడితో నోహుతో పాటు ఓడలోకొచ్చినారు. ఈరోజు మనం అటు కాలు, ఇటు కాలు వేస్తే మన పిల్లలు ఏ పక్క వెళ్తారు? ఆ పక్కకైనా వెళ్ళొచ్చు. చాయిస్ మనకు 2 పక్కలుగా ఉంది. ఎటైనా వెళ్ళొచ్చు మనం. అట్లా కాదు మనం ఒకే వేళలో వెళ్తే ఖచ్చితంగా అదే రూట్‌లోనే వచ్చేస్తారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా? కట్టబడాలి, కట్టించుకోవాలి మన బిడ్డని గూడా కట్టుబడితో తయారు చేసుకోవాలి. ఇంకోటేంటంటే మనం ఎలా ఉండాలంటే ఇంకొకరిని మండించే వ్యక్తులుగా ఉండాలి. ఇంకొకరికి బలము కలిగించే వ్యక్తులుగా ఉండాలి. కలవరపాటు, దుఃఖము కలిగించే వ్యక్తిగా మనం పడిపోయే స్థితిలో ఉండకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఒక బలాఢ్యుడు అనే మాట చూడండి. 2వ సమూయేలు 3వ అధ్యాయము 2వ సమూయేలు 3వ అధ్యాయము 38, 39 ఒక బలాఢ్యుడు ఒక రాజు అంటాడు. 3వ అధ్యాయము 38, 39 పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ చెప్పాను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకం నొందిన వాడనైనను నేను బలహీనుడనైతిని. దావీదు మహారాజు అంటారు చూడండి. శత్రువు సౌలు చనిపోయినప్పుడు ఈ మాట వింటాడు. ఎట్లా అంటే నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలులో ప్రధానుడు. ఇప్పుడు మనం చూస్తాడు ఒకాయన సంఘాలు ఏదైనా గొడవ అటు ఇటు జరిగినప్పుడు బాగైందిలే పెట్టుకున్నాడా, దేవునితో పెట్టుకున్నాడా, ఆమెతో పెట్టుకున్నాడు, ఈమెతో పెట్టుకున్నాడా, ఊరికి వద్దంటే వాళ్ళ జోక్యం చేసుకున్నాడా, దేవుడు కొట్టింటే పోయింది, కొంప పోయింది. ఇట్లాంటివి కాదు. ఇక్కడ ఆయన బాధపడుతున్నాడు. మనం ఇలాంటి మాటలు అంటాం. అంటే దేవుడు కొట్టినాడు, శిక్ష వేసినాడులే వాళ్ళకి అంటాం. అలా కాదు. పడిపోయినారంటే బాధపడాలి. ఇక్కడ చూడండి దావీదు మహారాజు ఎంత బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళ ప్రధానుడనియు పెద్దలు ఒకడనియు నేను మీకు తెలిసేది పట్టాభిషేకం నొందిన వాడైన నేను బలహీనుడు. దావీదు అంటే ఎలా బలహీనుడు అవుతాడు? దావీదును పట్టుకొని 37 మంది యోధులు బయటకు వచ్చినారు. ఎట్లా వచ్చినారంటే రాజ్యం స్థిరపరిచినారు. సింహాల గుహలోనికెళ్ళి సింహాన్ని చంపి బయటకేసినారు. శత్రువు యొక్క చేతిలో కత్తి తీసుకొని వాళ్ళని చంపినారు. ఎంతటి బలాఢ్యులంటే వాళ్ళు. ఢీకొట్టి నిలబడిన యోధులుగా తయారు చేసిన దావీదు సింహాల వంటి గుండెల వాళ్ళ అదిరిపోతారంట దావీదుని మహారాజుని చూస్తే. యుద్ధంలోకి వచ్చినంటే బెదిరిపోతారు. సింహాలు పారిపోతుండే అటువంటి వ్యక్తి బలహీనుడైనాడంట. ఆత్మీయంగా ఎవరైనా పడిపోతున్నారంటే మన వారి కోసం ఆతురపడి ప్రార్థన చేయాలి. ఎక్కడైనా పొరపాట్లు కలిగి ఉన్నారంటే మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడగాలి. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస కుటుంబాలు ఏమీ బలహీనపడకూడదు. అందరూ బలాఢ్యులుగా యోధులుగా మారాలి. నేను అడుగుతాను నా దేవుని ఏమని ప్రభా నా ఇంటిలో నీకు ఏది నచ్చిందంటూ తీసివే మమ్మల్ని అందరినీ బలాఢ్యురాండ్లుగా మార్చండి. ప్రార్థన యోధురాండ్లుగా మార్చండి. నీకు లెక్క చెప్పే స్థితిలో ఉండాలి. తక్కలు చూస్తే కరెక్ట్ గా ఉండాలి ప్రభా. నువ్వు సరిచేయి. ప్రతి ఒక్కరిని సరిచేయి. బలహీనం ఎక్కడుందో తీసివేయమని అడగాలి. బలం ఇవ్వమని అడగాలి. చూడండి దావీదు మహారాజు అంటారు. ఆ ఆ అందుకే మనం ఏ విషయంలో కూడా బల ఈ తప్పిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నా కూడా మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఒకాయన అహీతోపెలు అంటాడు అబ్షాలోముతో ఏమని? మీ నాయన గుంపులో ఉండడు. అరణ్యంలోకి పోయినప్పుడు ఏడవచరు కొండలో గుహలోనే ఉంటాడు. మీరు పోయినారనుకోని ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. సింహం మీ నాన్న చూస్తే సింహం వంటి గుండెలు కూడా అవిసిపోతాయని చెప్తాడు. అంటే అలాంటి సాక్ష్యం పొందిన వ్యక్తి సౌలు మహారాజు పోయినప్పుడు ఆయన చూడు ఎంత బాధపడుతున్నాడు. కాబట్టి
ఆత్మీయంగా సహచరులు ఎవరైనా పడిపోయినా, ఆత్మీయ కుటుంబాలు ఏమైనా విచ్ఛిన్నమైపోతున్నా, ఆత్మీయ బిడ్డలు పడిపోతున్నారు, చెల్లాచెదరవుతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు తెలిసినప్పుడు, మనం వారి గురించి బాగా జరిగిందిలే దేవుడే శిక్షణ మాట మన నోటికి రాకూడదు. దావీదు మరి నేను బలహీనవుతున్నానే, ఒక ఆత్మ తప్పిపోతుందే, నా ఆత్మీయ కుటుంబం నుంచి ఒక వ్యక్తి పడిపోయినాడే అన్న చెప్పి మనం బాధపడి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇదొక మన బలం ఒకటి తప్పిపోతుంది. మనం ఒక సైన్యం, మన సైన్యం ఇంకొక సైన్యం శత్రువులకు వెళ్ళినప్పుడు మన సంఖ్య తగ్గుతుంది కాబట్టి, ఆత్మీయ సైన్యంలో ఎలా ఉండాలంటే ప్రతి తన బిడ్డలందరూ తన సైన్యంలో తన యుద్ధభూమిలో ఉండాలి. ఎవ్వరు కూడా బార్డర్ దాటిపోకూడదు కాబట్టి, మనం ఏం చేయాలి? ఒంటరిగా దేవుని చేతులకు దొరికినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే నేను కూడా చూడండి ఒంటరి ప్రార్థనలు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి. కఠినమైన పరిస్థితులన్నీ నెరవేర్చుకున్నాడు కాబట్టి, మనం కూడా ఈనాడు ఏమైనా ప్రార్థించాలంటే ప్రభు అభిషిక్తులు చాలా మంది సేవకులు పడిపోతున్నారు. చాలా మంది విశ్వాసులు మండిన వారు పడిపోతున్నారు. చాలా మంది కామెంట్స్ గురవుతున్నారు. కాంట్రవర్సీ గురవుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సంస్థలు కూడా పడిపోయినారు. దేవుని ప్రణాళిక ఆగిపోయింది. అన్నీ తెలిసి దేవుడు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నప్పుడు మన ప్రణాళిక ఆగిపోకుండా, మన పక్షం దేవుని ప్రణాళిక ఆగిపోకుండా మనం ప్రార్థన చేయాలి. అందుకే సంఘంలోనికి ప్రతి ఒక్కరు బలంగా ఉండేటట్టు మనం దైవజనుల కోసం ముఖ్యంగా దైవజనుల కోసం ప్రార్థించాలి. ఏమని? దైవజనులందరూ శత్రువు చేతి నుంచి కాపాడబడాలి. వాళ్ళ ఆత్మకు రక్షణ ఉండాలి. ఎవరి ప్రాణాలు పోకుండా కాపాడబడాలి. బలంగా వాడుకోవాలని ప్రార్థించాలా. ఇంకా కొత్తగా వాళ్ళు లేపబడేటట్టు, కొత్తగా దైవసేవకులందరూ వచ్చేటట్టు బలంగా మనం ప్రార్థించుకోవాలి. అన్ని రకాలుగా మనం ఎదిగేటట్టు దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి. ఇది మనకు ముఖ్యం. ఎందుకంటే దేవుని సన్నిధి దగ్గరగా ఉండాలి కాబట్టి ప్రార్థన జీవితం ముఖ్యం. ఈనాడు బ్లెస్డ్ లైఫ్ అంటే ఏంటంటే ఇల్లు, ఆస్తి, కారు, ఉద్యోగాలు ఇవి కావు. ఆత్మీయంగా మనం ఎన్ని ఆత్మలు సంపాదించుకునే బ్లెస్డ్ లైఫ్. మన ఇంట్లో ఎంతమంది నోట దేవుని పాటలు వస్తున్నాయి, దేవుని మాటలు వస్తున్నాయి, బ్లెస్డ్ లైఫ్. మన ఇంట్లో ఎంతగా ప్రార్థన జపం దేవుని సన్నిధికి వెలుగుతూ ఉన్నది బ్లెస్డ్ లైఫ్. మనం ఎంతగా ఇతరుల ఆత్మల కోసం, ఇతరుల ఆత్మల భారం కోసం మనం ప్రార్థిస్తున్నాం అనేది బ్లెస్డ్ లైఫ్. ఇది బ్లెస్డ్ లైఫ్ అంతే. కానీ ఇంకొకటి మనకున్న వస్తువులలో మన చదువు దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మన ఇన్కమ్ దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మన టాలెంట్ దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యులు, మన గర్భఫలాలు దేవునికి ఎంతగా ఉపయోగపడుతున్నారు? మన ఇల్లు, వెహికల్స్ దేవునికి ఎంతగా ఉపయోగపడుతున్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎవరికి ఇదొద్దు, ఇది బాగున్నా బాలేదని చెప్తామని ఇలా కాదు. దేవుని పనికి మనం మన ఇంటివి ఇంతకుముందు చూడండి దేవుడు కీడు దేవుడు ఇట్లా ఉగ్రత రప్పిస్తారన్నప్పుడు పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాయి. మరి ఈ రోజు మనకున్న వాటిని కొద్ది వాటిని కూడా మనం ఏమి సమర్పించుకోకుండా ఉంటే ఎట్లా మన ఆత్మీయ జీవితాలు? కాబట్టి ఇంకొకటి మనం ఇప్పుడు ఏమడుగుతామంటే ఆరోగ్యం, ఆయుష్, ఆశీర్వాదం. ఇవి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? తిని మన ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని, టీవీ ఆన్ చేసుకొని, శుభ్రంగా 3 పూట్ల వంట గింట, 4 పూట్ల, 5 పూట్ల ఫ్రెష్‌గా తిని వేడి వేడిగా పని మనుషులు పెట్టుకొని వేడి వేడి తింటూ కూర్చుంటే ఏమొస్తుంది? బయటికెళ్ళాలా? బీద పిల్లల దగ్గరికెళ్ళాలా? రోడ్ల మీదకెళ్ళాలా? అస్సలు మనల్ని నిజంగా దేవుని సేవ అంటే నేను గమనించేంత వరకు మనల్ని అనేది మనం మర్చిపోవాలి. మనం ఏంటి? మన స్టేటస్ ఏంటి? మన సొసైటీలో మన వాల్యూ ఏంటి? మనం అనే సంగతి మర్చిపోయి నేనేమి కాదు ఆయన చెప్పినాడు నేను చేయాలనేదే స్టేజ్‌కి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం ముందుకు దూసుకెళ్తాం. నేను గమనించిన కాటికి. ఎప్పుడైతే మనం అనేది ఉండి లోకం వైపు చూస్తామో మన కన్నులు అస్సలు ముందుకు పోలేము. ఏ పని జరగదు. వెనకడుగేస్తాం. సాడులు చెప్తాము. సాకులు చెప్తాం. అయ్యో! రావాలనుకున్నా రాలేకపోతున్నా. వాళ్ళొచ్చి ఏమి ఉండదు. ఉత్త మాటలు అవన్నీ. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్ నుంచే బయటకొచ్చానండి. దేవుని పనిలో దేవుడు పిలుస్తుంటే 25 సంవత్సరాలు వద్దు, వద్దు, వద్దు ఎన్నో సార్లు చెప్పిన. 25వ సంవత్సరం కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిగ్గేసిందండి నాకు. ఇంక చాలు ప్రభు నువ్వు క్షమించినావు గాని అడగడానికి నాకు సిగ్గయింది. నీ ఇష్టం ఏమైనా చేసుకొని ముందుకు కూర్చున్నాను. అప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడండి. 500 మందిలో, 600 మందిలో ఏమి రాదు నాకు. భయం నాకు. కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుడు బలంగా బలపరుస్తూ వచ్చినాడు. నిజంగా చాలా రోజుల నుంచి కొంతమంది నేను ముందే ప్రిపేర్ అయ్యాను. కానీ నాకు అట్లా దేవుడు ఇవ్వడు. ప్రార్థన చేస్తూ, చేస్తూ ఉంటే పోవడానికి ప్రసంగానికి ముందు ఒక 10 నిమిషాల ముందు దేవుడు ఆలోచన ఇస్తాడు. నేను అడుగుతా, నాయనా నువ్వు 100 మంది కల్లా ఫస్టే ఇస్తావు కదా ప్రభు. నాకెందుకు ఆలోచన ఇన్ని గంటలు ప్రార్థన చేసేటట్టు చేస్తావు. కొంచెం ఇస్తే కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతాను కదా అనుకుంటా. నాకు కూడా కేజాంటి గారు ఒక 2 మంత్స్ బ్యాకే చెప్పారనుకుంటా. 1.5 మంత్ బ్యాకే బుక్ చేస్తారు నన్ను. పలానా డేట్ అన్నట్టుగా. ప్రార్థన చేస్తూ వచ్చినాను కానీ తలంపు ఏది రాలేదు నాకు ఫిక్స్ అయిపోయినా లేదు. ఇన్ని రోజులు మోకాలు వంగితేనే ఆ క్షణానికి ఇంకొకసారి ఒకవేళ ముందు ప్రిపేర్ అయినానుకో ఆ ఆలోచన కూడా రానివ్వదు దేవుడు. నాకు వేరే ఆలోచన ద్వారా మాట్లాడిస్తాడు. అందుకే నేను వాడి సొంత ప్రయత్నం చేయను. ప్రభు నీ చిత్తం నేనేం చెప్పాలి? దేవుడు ఇచ్చిన తలంపు ప్రకారమే వెళ్తాను. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మండేవారిగా ఉండాలి. మన్నించేవారిగా ఉండాలి. లేకపోతే చూడండి అందుకే దావీదుతో పాటు ఉన్న వాళ్ళు యోధులుగా ఎలా ఉన్నారో ఈ రోజు మనం కూడా యోధులుగా మారాలి.
అంత బలమైన వారిగా ఉండాలి. ఇతరులకు స్ఫూర్తి కలిగించే వారిగా ఉండాలి. దేవుడు వాడుకున్న బలమైన పాత్రలుగా ఉండాలి. మన కుటుంబం మనం కూడా అలాగా ఉండాలి. అంతేకాకుండా అందుకే అన్నాడు ఇవన్నీ జరగాలంటే నిలబడాలి మనం. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం కూడా మనం ప్రార్థించుకోవాలి కాబట్టి ఆహ్, ఆ పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. జరిగిన ఎలక్షన్స్ విషయమై ప్రార్థించుకోవాలి. జరగబోయే ఎలక్షన్స్ విషయమై ప్రార్థించుకోవాలి. ఇంకొకటి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనల్ని సిగ్గుపరచడు. ఫిబ్రవరి 11:16 ఉంది. సిగ్గుపడడు. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన సిగ్గుపడడు. మనల్ని ఆత్మీయమైన సిగ్గు కలిగేది. నిజంగా ఆత్మలో బలం ఉన్నప్పుడు, ఆత్మతో మనం చేసేటప్పుడు ఈ లోకంలో ఎంత ఎగతాళి చేసినా సిగ్గుపడరండి. వాళ్ళు ఎగతాళి చేసినా కదా అన్న ఫీలింగ్ కూడా రాదు. ప్రభువా నువ్వున్నావు, నువ్వు చూస్తున్నావు. వీళ్ళలో మార్పు తెచ్చి యేసుప్రభువు సిలువలో వీరిని క్షమించడం ఎందుకన్నారని నేను అనుకున్నాను. కానీ కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలంగా ఉంటామో, అప్పుడు కొన్ని సిట్యుయేషన్ ప్రభువా నిన్ను క్షమించాను. మన నోటి నుంచి మనం వచ్చినప్పుడు దేవాది దేవుని నుంచి నోటి నుంచి రావడం ఎంత మామూలు విషయం అనిపించింది. దేవుడు ఎలా పిలుచుకున్నాడు? దానియేలు దేవుడు, షడ్రక్ మెషక్ దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ రోజు నా దేవుడు, ఈ రోజు నీ దేవుడుగా ఇంటి పేరుగా పిలుచబడుతున్నప్పుడు దేవుడు మనం అడిగితే మనకివ్వడా? ఎంతకాలం మనం దేవుని విషయంలో ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏదో సాతాను మనం ఎంతగా గుంపుగా ప్రార్థిస్తున్నా సాతాను ఏదో అడ్డేస్తుంది కదా! దాన్ని జయించుకున్నాం. దాన్ని జయించుకొని ఆయన కొరకు పరలోకపు ఒకసారి పేతురు గురించి వాక్యం ధ్యానించినప్పుడండి పేతురు గారు దేవాలయంకెళ్ళినప్పుడు శృంగారమున దేవాలయంకెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చున్నప్పుడు పేతురు గారు అంటారు ఏమని, "నా దగ్గర ఏమి లేదు నీకు ఇవ్వడానికని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున" అనే పదం ఉపయోగించిన వెంటనే కుంటివాడు లేసి గంతులు వేసినాడు. ఈ రోజు అదే నామాన్ని ఎన్ని సంవత్సరాలు ఉపయోగించినావు? ఏం జరిగింది మనకు? అంటే ఆత్మ ఉందా? ఆత్మ లేకనే సంసోన్‌లాగా ఆత్మ లేక ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నామా మనం? ఏం జరుగుతుంది? అంటే ఇంకో మెట్టెక్కాలి మనం. ఇంకా మెట్లెక్కిపోతూ ఉండాలి. ఇంకా స్టేజ్ ఇప్పుడు మన పిల్లలు ఆ కాలేజ్, ఈ కాలేజ్ సెర్చింగ్ చేసినట్టు ఇంకా స్టేజ్ మనం ఎక్కాల్సిన మెట్టేదో మనం ఆ తాళపు చెవి తీసుకోవాలంటే ఇంకా ఎన్ని మెట్లెక్కాలనో మెట్లెక్కి తాళపు చెవి తీసుకుందాం. దేవుడు అన్నాడు, "ఇస్తాను. నాకంటే గొప్ప కార్యం చేస్తానన్నాడు." ఇప్పుడు దావీదు మీద అభిషేకం వచ్చినప్పుడు దావీదు వాయిద్యాలు వాయిస్తే సౌలు మహారాజు మీద దురాత్మ పోయింది. ఆ! ఎన్ని అద్భుత ఆశ్చర్యకాలు జరిగినాయి. మరి అంతటి క్రూర మృగాల్ని ఉత్త చేతులతో జయించగలిగినాడు. ఈరోజు మనకు దేవుడు అన్నాడు, "ఇదిగో శత్రువులు పాములతో అందరితో ఒకటి శత్రు బలవంతుడితో నీకు అధికారం మీద గ్రహించి ఉన్నాడు. ఇప్పుడు వ్యాధి బలం మీద మీ అధికారం ఉపయోగించాడు యేసుక్రీస్తు నామంలో." వ్యాధి బలం తగ్గిపోదా? ఏ ఆర్గాన్స్ పనిచేసి ప్రార్థన చేయండి. నాకు చేసిన దేవుడు మీకు చేయరా? నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మీ విషయంలో చేయరా? ఏదైనా కానీ ఒకటి నేను అడిగినానండి. ఏదైనా కానీ నాకెప్పుడో చెప్పినాడు. నాకోసారి యాక్సిడెంట్ అడగాలన్నా నేను ఆటో నుంచి ఎగిరి దుంకి కింద పడ్డాను. ఎగిరి దుంకి కింద పడినప్పుడు ఎంగేజ్ ఉన్నందుకు ఇట్లా డైరెక్ట్‌గా ఇట్లా ఆటో పట్టుకొని నేను స్టాండ్ అప్ అయినాను. అప్పుడేమైనాయంటే నా కాళ్ళ నరాలు బాగా హై స్పీడ్‌లో పోతున్నా లాస్ట్‌లో కడ్డీ మీద కూర్చున్నాను. ఎగిరి కింద పడ్డా చెట్టు మీద నుంచి. రన్నింగ్ ఆటోకి పోయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా పవర్ ఉండాలి. అప్పుడు నేను ఈ చెయ్యి ఎముక కుడి చేతి ఇట్లా భుజం దగ్గర ప్లస్ 2 కాళ్ళనేది వెంటనే స్వెల్లింగ్ వచ్చి అప్పటి నుంచి కాళ్ళ నొప్పులు నాకు. కాళ్ళు ఒక్కోసారి ఇట్లా బాసిపట్లు అంటారు కదా! అట్లా చక్కెర ముక్కలు కూర్చోడానికి కూడా నాకు కాళ్ళు అప్పుడు దేవుడిని అడిగాను. ప్రభా! నాకెక్కడ వద్దులే ప్రభా! నేను పైన కూర్చుంటా. నీ సన్నిధిలో మాత్రం నా మోకాళ్ళు వంగేటట్టు చేయని ప్రార్థన చేసుకున్నాను. ఎంత ఆశ్చర్యం అంటే నాకు కొంచెం హాస్పిటల్‌కి పోవడానికి నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, "నువ్వు మందున్నప్పుడు నేను అక్కడిక్కడ ఎందుకు పోతా ప్రభా" అని చెప్పేసి. అక్కడికి ఇచ్చే మందు నేను దేవునికే నేసిస్తా. "నీకిస్తా ప్రభా! నువ్వు పరమ వైద్యుడు. నేను ఎక్కడ కూడా నాకు బాగు చెయ్యి." దేవుడు అంటే అందరిని అలా ఫాలో అవ్వమని కాదు గాని నా విశ్వాసం. నా మోకాళ్ళలో గుజ్జు కావచ్చు, నా శరీరంలో బలహీనత కావచ్చు, ఏదైనా సరే నువ్వున్నావు. ఇది నేను ఒక సాక్ష్యం సిస్టర్ చెప్పిన సాక్ష్యం కూడా విన్నాను. పాము కుట్టిన ఆమెకి తల్లిదండ్రులు సేవకులు. పాము కుట్టింది, పాప విషం ఎక్కుతుంది. తల్లిదండ్రులు సేవను వదిలి రాలేకపోయినారు. పరిచర్య చేస్తున్నారు, ఆరాధన బల్ల ఇస్తున్నారు. ఆ తల్లి అనుకేందంట నా బిడ్డ పాము కుట్టింది. సరే చనిపోతే పరలోక రాజ్యానికి పోతుందని చెప్పేసి లాస్ట్ కదా అని చెప్పేసి ఇంగ ఆరాధన అయిపోయి బల్ల వదిలిచ్చేటప్పుడు ఆ పాపకు బల్ల ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసింది తల్లి. ప్రభా నీ రక్తం సేవిస్తుంది. ఆ బిడ్డ నువ్వు కాపాడుకో ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి ద్రాక్షరసం తాగిన తర్వాత పాము విషం విరుగుడైపోయింది. నిజంగా జరిగిన సంఘటన. అది విన్నప్పటి నుంచి నేను ఏది జరిగినా దేవుని యొక్క బల్లను నేను మందుగా స్వీకరిస్తాను. నా శరీరంలో నా కాలు ఇంతగా పనిచేస్తున్న డాక్టర్లు కొద్ది రోజులైనాక రీప్లేస్ చేయాలా, మోకాట ఆపరేషన్ చేయాలా అన్నారు. ఇప్పుడు కొంచెం బెటరు. కొద్ది రోజులైనాక చేయాలా అన్నారు. ఆ స్టేజ్ నుంచి కాళ్ళ నొప్పులు కాదు గదా! కూర్చొని లేసినా, మెట్లు దిగినా ఏమి జరిగిన పరిస్థితి వచ్చిందంటే ఆయన రక్తంలో ఎంత బలం ఉంది. నమ్మలేకపోతున్నాం.
ప్రతి విషయంలో మనలో విశ్వాసం ఎక్కడ వాళ్ళు చెప్పినా వాళ్ళు ఆమె జరిగిందంటలే, ఆమె చెప్పి నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో ఆమె ఆడుంది మనం వీడి ఆడ నమ్ముతాం. ఇట్లాంటి ఆలోచన వద్దు, తోమలాంటి ఆలోచన వద్దు. ప్రభువా నేనా కాదు, చిత్తం ప్రభువా నేనున్నా, నేను ఏషయ ప్రవక్తలాగా మనం ముందుకు వస్తే ప్రభువా నేను నమ్ముతున్నాను నాకు చేరినప్పుడు దేవుడు మండిస్తాడు, కాశంగా మండిస్తాడు, నిలబెట్టుతాడు, మనల్ని కట్టుతాడు, మనల్ని పడిపోకుండా కాపాడుతాడు. ఎవరైతే పడిపోయిన వారి కోసం కూడా బలంగా ప్రార్థించే బిడ్డలుగా మనం లేపుతాడు. కాబట్టి ఇది నాన్న మనం కూడా బండ సందులో నివసించే వారిగా ఉండాలి. ఇతరుల కోసం ఆయన కొరకు మధ్యవర్తిగా నిలబడే ప్రార్థన మన కుటుంబాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వాళ్ళని సిద్ధపరచు. ఎంతకాలం అటు ఇటుకాల జీవితాలు, ఎంతకాలం నిస్సారవంతమైన జీవితాలు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉందాము. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన విశ్వాసాన్ని, మన జనాంగాన్ని కాపాడుకుందాం. ఈ ఇస్తేర్ అంటది, నేను నశించినా నశించదను, నా జనాంగం బాగుందా. ప్రభా నా జనాంగం ఇశ్రాయేల్ వంశము, నీ బిడ్డలందరూ రక్షణ కావాలి. నిజంగా ఈనాడు యువత ప్రతి కుటుంబంలో పిల్లలు ఉండట్లేదండి. సంఘంలో యవనస్తులు లేరు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను దగ్గర పెట్టుకోవడానికి పరిస్థితి లేదు. సంఘము చదువును బూచిగా చూపిస్తుంది. చదువు లేకపోతే వాడు బాగుపడలేడు, చదువు లేకపోతే వాడు బ్రతకలేడు అని చూపిస్తుంది. ఏం చేస్తుంది? సాతాను చూపించే బూచినా మనం ఫాలో అవుతున్నాం. ఏం చేయడానికి? పిల్లలు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఉన్నాడా? వాక్యం అంటే ఏంది? యేసుప్రభు ఎట్లా పుట్టినాడు? తండ్రి లేకుండా ఎట్లా కూర్చున్నాడు అనే ప్రశ్నలు మన పిల్లలు మనం వేస్తున్న హాస్టల్కి పోయించిన తర్వాత. నేను ఆదివారం ఒక సిస్టర్ అడిగితే నాకు ఎంత బాధ అనిపించిందో. ఎక్కడ సంఘానికి దగ్గర చేస్తున్నామా? సంఘంలో ఉండేలాగా చేస్తున్నామా? దయచేసి ప్రార్థించండి. బిడ్డలు కూర్చొని లేచిన దేవుని పలుకులు చెప్పినప్పుడు బిడ్డలు ఎక్కడో ఉంటే మనం ఏం చెప్తున్నాము? కాపాడుతుంది. మన బాధ్యత ఎంతవరకు విస్మరిస్తున్నాం, ఎంతవరకు నెరవేరుస్తున్నాము, దేన్ని ఫాలో అవుతున్నాము? తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తాన్ని మనం గైకుంటున్నామా? సొంత ఆలోచనల మీద పోతున్నామా? బిడ్డలు ఉంటే చదువులో ఉంటారో, ఉంటే ఆత్మలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ బిడ్డలు ఉంటుందా? స్థిరంగా నిలబడే విశ్వాసం మొక్క ఉందా? నేను మా పిల్లలు ఒక కాలేజీలో అడ్మిషన్ కోసం అని పోయినప్పుడు ఆయన క్రిస్టియన్ కాలేజ్ ఒక మాట అన్నాడు. 15 సంవత్సరాలు అయింది, బాబుకు రక్షణ లేదు. మా బాబుని ఒక మాట అడిగినాడు, రక్షింపబన్నాడు. వాడు టెన్షన్ లో చెప్పలేదు ఆయన. ఏమన్నట్టు రక్షణ లేదు, 15 సంవత్సరాలు నువ్వు రక్షణ లేకుండా బయటకు వచ్చినావు, ఇంటర్వ్యూలు పడుతుంది, నువ్వేం రక్షింపబడతావు? ఇంకా పై చదువుతుంది, నువ్వు దేవునికి అసలు కుటుంబానికి దొరకదు, దేవునికి ఏం దొరుకుతావు? నీకు సంఘ ప్రార్థన గాని, ఆ సండే స్కూల్లో గాని, కుటుంబం ఏది కూడా నేను తాకలేదే దేవుని వాక్యం అడిగినాడు ఆయన. నాకు ఒక ప్రిన్సిపాల్ ఆయన క్రిస్టియన్ ఒక ప్రిన్సిపల్ ఆ ప్రశ్న ఇస్తే నాకు క్షేమం అనిపించింది. ఎంత క్షేమ అయిపోయినాడు, అయ్యో నా ప్రభువా నేను ఎక్కడున్నాను. తర్వాత మళ్ళీ అనిపించింది, ఇప్పుడు అడుగుతున్నా ప్రభా నేను ఎక్కడ వేయాలి బిడ్డలు ఎక్కడ వదలాలి, ఇద్దరు పిల్లలు ఎక్కడ వదలాలా? నువ్వు చెప్పు. నాకేమో నీ సంఘానికి ఇంటికి దగ్గర మన అందరు చూస్తే చదువు ఇక్కడ ఉంటే ఏ సీటు కొట్టలేదు, అది కొట్టలేదు, ఇది కొట్టలేదు అంటున్నారు. నువ్వు నాతో మాట్లాడు, నేను నిర్ణయం తీసుకుంటాను ప్రభా. సరైన దాన్ని నడిపి నాకేం అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. దయచేసి బిడ్డల విషయంలో ఈనాడు చదువు లేకపోయినా దేవుడు చదువు ఉండాలి, కానీ దేవుని చిత్తంతో కూడిన నిర్ణయాలతో ముందుకు పోవాలి. ఈనాడు సంఘంలో కుటుంబంలో పిల్లలు ఉండకుండా చేసింది సాతాను విజయం పొందుతూ ఉంది. చదువు అవసరమే, చదువే లోకంగా పోతున్నాం మనం. కొంచెం ఆలోచన చేసుకోవాలి మనం కూడా. మన ప్రార్థనలు తల్లిదండ్రులే ఒక్కరు ఇంత లంకంత గొప్ప కట్టించుకుని ఇద్దరే ఉంటున్నారు ఇళ్ళలో. ఏం చేయాలి? సంఘంలో లేరు, ముసలలే ఉండారు, ఎవరస్తులు ఎవ్వరు లేరు సంఘాలలో. కనీసం పాటలు రావు, వాక్యాలు రావు, వాయిద్యాలు రావు. ఏంటి మన ఆత్మీయస్థితి? మనం ఈ లోకంలో చదువు కాదు, ఆత్మీయ గురి ఏంటి? నా పిల్లల విషయంలో కూడా నా ఆలోచన దగ్గరగా ఉండాలి, సంఘానికి దగ్గర నా ఆలోచన, నా భర్త ఆలోచన చదువు. ఈ రెండింటి మధ్య ఎంతో నలిగిపోతున్నాను. దయచేసి దేవుడు సరైన విధంగా నడిపించేటట్టు కొంచెం నా కుటుంబంలో నా తల్లి, చెల్లి, తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం, నలుగురు పిల్లలు, మా 3 కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. అంతేకాకుండా నేను కూడా ప్రభులో ఇంకా మండాలి, సిద్ధపరచబడాలి. దేవుని విషయంలో కట్టబడాలి, దేవుని విషయంలో పడిపోకుండా స్థిరంగా నిలబడే జీవితం కోసం కూడా ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. మనకు వాక్యాన్ని అందించిన సునీత జాషువా గారికి